హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నేను చూసుకుంటానులే, నువ్వు టెన్షన్ పడకు అని మాధురి లేచి రిషిని మరోసారి హక్ చేసుకొని బాయ్ అని నవ్వుతూ చెప్పి బయలుదేరింది. మనోజ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అన్నయ్య అని పిలవగానే కూర్చొని మాట్లాడుకుంటున్న మనోజ్, పవిత్ర ఇద్దరూ తిరిగి చూశారు. రారా అని మనోజ్ పిలవడంతో ఏం లేదు వెళ్తున్నానన్నయ్య, పవి నువ్వు రారా కొంచెం మాట్లాడాలి అని మాధురి పిలిచింది. వస్తున్నా అని మనోజ్ వైపు తిరిగి నేను కూడా బయలుదేరుతాను అని పవిత్ర అనింది. అలాగే రేపు మార్నింగ్ ఇంటి దగ్గరికి వచ్చి రిసీవ్ చేసుకుంటాను అని మనోజ్ చెప్పడంతో అలాగే అని నవ్వుతూ చెప్పి క్యారేజ్ తీసుకొని పవిత్ర బయలుదేరింది. ఇద్దరూ ఆఫీస్ నుండి బయటికి వెళ్ళాక ఏంటి ఏదో మాట్లాడాలి అన్నావు అని పవిత్ర అడిగింది. ఏంటి ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు అని మాధురి అడిగింది. ఓ అదా, సండే బుక్లో వచ్చిన జోక్ గురించి చెప్పాను, తెగ నవ్వాడు, అప్పుడు మీ అన్నయ్య భలే ఉన్నాడు తెలుసా అని పవిత్ర మురిసిపోతూ చెప్పింది. మాధురి తల మీద ఒక్కటివ్వగా తల రుద్దుకుంటూ ఏమైంది అని అడిగిన పవిత్ర వైపు గుర్రుగా చూస్తూ నీకు అసలు బుద్ధుందా, అన్నయ్యని ప్రేమిస్తున్నావు, ఆ వైపుగా మాట్లాడకుండా ఎంతసేపు కుళ్ళిపోయిన జోకులు చెప్తున్నావా అని మాధురి కసిరింది. అమ్మో మీ అన్నయ్యతోనా, నేనా, నాకొద్దమ్మా అని పవిత్ర అనింది. ప్రేమించట్లేదా అని మాధురి అడిగింది. చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని పవిత్ర నవ్వుతూ చెప్పింది. మరి ఎందుకు ఇంకా లేట్ చేస్తావు, అటువైపు అన్నయ్య పరిస్థితి బాగోలేదని నీకు తెలుసు కదా, లవ్ ఫెయిల్యూర్ అని నీకు తెలుసు కదా, అమ్మాయి ఉంటే పర్లేదు రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి కట్టబెట్టేవాళ్ళం, కానీ అమ్మాయి చనిపోయింది, అలాంటప్పుడు హ్యాపీగా నువ్వు అల్లుకుపోరాదు, నీకంటే మంచి భార్య ఎక్కడ దొరుకుతుంది అని మాధురి చెప్పింది. నీకొక విషయం చెప్పనా, ఇదే మాట నేను ఇదివరకు డాన్కి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను. స్కూల్ నుండి నిన్న మొన్నటి వరకు కూడా, అంతెందుకు ఇప్పుడు కాలేజీలో కూడా చాలామంది నేను డాన్తో డబ్బు కోసమే ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అనుకుంటున్నారు. అందుకే నేను ఎప్పుడూ దాని దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా ఉచితంగా తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నా ఒకరోజు నేను ఖర్చు పెడతాను, అలా పెట్టగలిగినప్పుడే నేను తన దగ్గర ఆ రూపాయి తీసుకుంటాను. సో ఇప్పటి వరకు నా మనసుకు నేను ఏ సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి రాలేదు. అదే ఒకవేళ మనోజ్కి ప్రపోజ్ చేసి అది పెళ్లి వరకు వచ్చిందంటే నేను కేవలం మనోజ్ కోసమే ఇన్నాళ్ళు మీతో మంచిగా ఫ్రెండ్షిప్ చేశానని అందరూ అనుకుంటారు. అది నేను అసలు తీసుకోలేను, నా వల్ల కాదు. నేను ఏ రోజు మీ డబ్బును చూడలేదు, కేవలం నాకు మీరు మాత్రమే ఇంపార్టెంట్ అని పవిత్ర కాస్త ఎమోషనల్ అవ్వడంతో మాధురి ఆగి అబ్బా ఎవడో ఏదో అనుకుంటే నీకెందుకు, మేమే కదా రిక్వెస్ట్ చేస్తున్నాం అని మాధురి అడిగింది. అందరూ అలా అనుకోరు కదా, ఇదే మొద్దు, మనోజ్తో నేను ఇదివరకటి కంటే క్లోజ్గా మాట్లాడుతున్నాను, పక్కనే కూర్చోగలుగుతున్నాను, క్యారేజ్ తెచ్చి వడ్డించగలుగుతున్నాను, రేపటి నుండి ఆఫీస్లోనే ఉంటాను, తనని మాటి మాటికి చూసుకోవచ్చు, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి. ఒకవేళ మా అమ్మ నాన్న ఏదైనా సంబంధం తెచ్చి చేసుకోమంటే చేసుకుంటాను, ప్రేమిస్తాను కూడా, కానీ మనోజ్ని ఆరాధించడం మాత్రం మానను, అది నాకు చిన్నప్పటి నుండి అలవాటైపోయింది అని పవిత్ర చెప్పింది. మాధురి పవిత్రాని హక్ చేసుకొని ప్లీజ్ రా ఏదో ఒకటి ట్రై చేయి అని రిక్వెస్ట్ చేసింది. పవిత్ర నవ్వుతూ ఇదిగో నువ్వు ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టుకు, ప్రస్తుతానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇలా ఉండనివ్వు, దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది, సరే పద నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాలి అని పవిత్ర అనడంతో పద పద రేపటి నుండి ఆఫీస్లో వర్క్ చేస్తావో లేదా అన్నయ్యని చూస్తూ కూర్చుంటావో అని మాధురి అనడంతో పవిత్ర నవ్వేసింది. రాజ్ కుమార్కి ట్రీట్మెంట్ జరుగుతుంటే బయట కూర్చున్న మైరా గోడకి తల ఆనించి కళ్ళు మూసుకొని ఉంది. పక్కనే ఉన్న సంజయ్ తననే చూస్తూ ఉన్నాడు. మైరా కళ్ళు మూసుకొని దయచేసి చూపులతో చంపకు, అటెటైనా చూడు అని అనింది. కళ్ళు మూసుకొని కూడా నేను నిన్ను చూస్తున్నాను అని చెప్పావంటే నువ్వు నన్ను చూపులతోనే కాదు మనసుతో చూడ్డం కూడా మొదలుపెట్టేశావన్నమాట అని సంజయ్ అనడంతో మైరా కళ్ళు తెరిచి ప్రతిదీ నీకు అనుగుణంగా మార్చేసుకుంటావా అని అడిగింది. చాలా బాగా అని సంజయ్ అన్నాడు. అంతలో పవిత్ర కాల్ చేయడంతో మైరా లిఫ్ట్ చేసి ఏమే దొంగ మొహమా, అన్నయ్యకి క్యారేజ్ తీసుకెళ్లడం మొదలుపెట్టిన దగ్గర నుండి ఒక ఫోన్ కూడా చేయట్లేదు, ఊహల్లో విహరిస్తున్నావా అని అరిచింది. ఇప్పుడే మాధురి డ్రాప్ చేసి వెళ్ళింది, ఇంట్లోకి వెళ్తున్నా, రేపు ఆఫీస్లో జాయినింగ్ ఉంది, నిన్ను కలవాలి, తమరి బ్లెస్సింగ్స్ కావాలి అని పవిత్ర మురిసిపోతూ చెప్పడంతో
నేను నా పుట్టింటికి వచ్చేసాను, అదే 2 రోజులు ఉండడానికి. కాబట్టి రేపు పొద్దున్నే రా, బోలెడని బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. ఇకపోతే కాస్త అన్నయ్య మీద కాన్సన్ట్రేషన్ పెట్టవే. ఎంతసేపు మూగుముద్దులో ఉంటావు. అవతల వ్యక్తి ప్రేమించకపోతే ప్రేమించేలా చేసుకోవాలి, అంతేకాని నాకొద్దు నేను ఇలాగే ఉంటాను అంటూ మంకు పట్టు పట్టకూడదు అని మైరా అరిచింది. ఇదిగో, నువ్వు నాకు లెక్చర్ ఇవ్వకు, జరిగేది జరుగుతుంది. నేను రేపు పొద్దున్నే వచ్చేస్తానే. నిన్ను చూసి చాలా రోజులైంది. ముందు రాగానే నిన్ను టైట్గా హక్ చేసుకొని బుగ్గ మీద ఒక ముద్దు పెట్టేస్తే రిలాక్స్ అయిపోతాను అని పవిత్ర అనింది. సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందంట అని మైరా అనింది. అబ్బో, అయితే మీ ఆయన ముద్దు ముచ్చట్లు తీర్చట్లేదా అని పవిత్ర అడిగింది. మొన్నటి వరకు బానే ఉన్నాడు, నిన్నటి నుండే మీద పడుతున్నాడు అని మైరా ఒక ఫ్లోలో మాట్లాడి చప్పున కళ్ళు మూసి నోటి మీద చెయ్యి అడ్డు పెట్టుకుంది. అబ్బో, అయితే చాలా దూరం వచ్చిందన్నమాట కదా అని పవిత్ర అనింది. నేను మళ్ళీ మాట్లాడతాను, నోరు మూసుకొని ఫోన్ పెట్టు అని మైరా కాల్ కట్ చేసి మెల్లగా కళ్ళు తెరిచి సంజయ్ వైపు చూసింది. సంజయ్ చూపులు తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించి, నీ గురించి కాదు మాట్లాడింది అని మైరా తడబడుతూ చెప్పింది. అర్థమైందిలే, సరే కానీ ఇది చెప్పు, పవిత్రకి క్లాస్ పీకుతున్నావు. అవతలి వాళ్ళు ప్రేమించకపోతే ప్రేమించేలా చేసుకోవాలా, మూగమొద్దులా ఉండకూడదా? అలా అయితే దాన్ని నేను కూడా ఫాలో అయిపోతాను, మళ్ళీ నువ్వు నన్ను కూడా తిట్టేస్తావు అని సంజయ్ అన్నాడు. నేను చెప్పింది పవిత్రకి మాత్రమే అని మైరా నొక్కి మరీ చెప్పడంతో, కానీ నేను అలా అనుకోవడం లేదు. క్లాస్లో టీచర్ ఒక్కరికి చెప్తే ఒక్కరికే చెప్పినట్టా, స్టూడెంట్స్ అందరికీ చెప్పినట్టే. అలాగే నీ దగ్గర విన్న మాట పవిత్రకే కాదు, నాకు కూడా సెట్ అవుతుంది అని సంజయ్ అన్నాడు. నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా అని మైరా అడిగింది. నీకు దండమే తల్లి, మధ్యాహ్నం వచ్చిన దగ్గర నుండి 100 ప్రశ్నలు వేశావు, నువ్వు పెద్ద క్వశ్చన్ బ్యాంకువి అని సంజయ్ అన్నాడు. మైరా మూతి తిప్పి మొహం తిప్పుకోవడంతో, సరే అడుగు, ఇరిటేట్ చేసే ప్రశ్న తప్ప మంచివేదైనా అడుగు అని సంజయ్ అన్నాడు. నువ్వెందుకు నా వెంట పడ్డావు పెళ్ళికి ముందు, అది చెప్పు అని మైరా అడిగింది. సంజయ్ మొహంలో వెంటనే ఒక చిన్నపాటి నవ్వు రావడంతో, చెప్పు అని మైరా అడిగింది. చెప్తే నమ్ముతావా అని సంజయ్ అన్నాడు. అంత బీభత్సంగా ఉంటుందా అని మైరా అడిగింది. గత సంవత్సరంగా నేను చాలా లోగా ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే బీభత్సంగా తాగుతూ, చెప్పాలంటే డ్రగ్స్ కూడా తీసుకునేవాడిని అని సంజయ్ చెప్పాడు. మైరా గుటకలు మింగుతూ చూసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనింది. అప్పుడు నాకు అది బ్యాడ్ హ్యాబిట్లా అనిపించలేదు, ఇప్పుడు అలవాట్లేదు, వేరే డ్రగ్ మైండ్లోకి బాగా ఎక్కేసిందిలే అంటూ మైరాని రేప వేయకుండా చూడడంతో, ముందు విషయం చెప్పు అని మైరా అనింది. స్ట్రెస్, డిప్రెషన్ లాంటివి ఉన్న టైంలో ఓ రోజు నైట్ బయటకొచ్చాను. నిజానికి నేను రేసింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను, ఎవరికి తెలియదు, ఎందుకంటే అది నాకు హాబీ. ఎవరికి నేను ఆ వైపు వెళ్ళడం నచ్చదు, నాకేదైనా అవుతుందని భయం, ముఖ్యంగా డాడీకి. సో నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. అలాగే వచ్చాను, అక్కడే నిన్ను మొదటిసారి చూశాను అని సంజయ్ చెప్పాడు. అప్పుడా, అంతకు ముందే నన్ను చాలాసార్లు చూశాడు కదా అని మైరా గతాన్ని గుర్తు చేసుకొని, కవర్ చేస్తున్నట్టున్నాడు అని అనుకొని, తర్వాత అని అడిగింది. ఆ రోజు నేను రేస్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నాను కానీ చేయలేదు. కారణం, నేను చూస్తూ ఉన్నాను, రేస్లో పార్టిసిపేట్ చేయడం మర్చిపోయాను. ఆ రోజు రేస్లో నువ్వే గెలిచావు. గెలిచిన అమౌంట్ అంతా తీసుకొని ఆ రాత్రి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళావు. నాకు కూడా తెలియకుండా నీ వెంట నేను ఎందుకు ఫాలో అయ్యానో ఐడియా కూడా లేదు. అక్కడి నుండి ఇంటికి వెళ్ళావు, అక్కడికి కూడా ఫాలో చేశాను. చక్కగా రెడీ అయ్యి అందరితో కలిసి బయటకు వచ్చి పబ్కి వెళ్ళావు. అక్కడ దాదాపు నైట్ 2 గంటల వరకు ఉండి చాలా దూరం నడుస్తూ, అల్లరి చేస్తూ, మాట్లాడుతూ చాలా బాగా అనిపించింది మైరా. రిషి కార్ స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ కార్ ఎక్కమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. నువ్వేమో చిరుకోపం చూపిస్తూ అరుస్తూ అని నవ్వి, ఆ మూమెంట్ నాకు ఇప్పుడు కూడా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఆ రోజు మొదలైంది, ఇక వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో నేను ఫాలో చేస్తూనే ఉండేవాడిని. ఎందుకు చేస్తున్నానో నాకు కూడా అస్సలు తెలియదు. డాడీ హెల్త్ అప్సెట్ అయ్యాక ఆఫీస్ చూసుకోవడం మొదలుపెట్టిన బ్యాడ్ హ్యాబిట్స్ వదలని నన్ను చూసి అమ్మ ఎప్పుడూ బాధపడేది. కానీ విచిత్రం, నీ వెనుక తిరగడం మొదలుపెట్టాక నేను అవి తగ్గించుకుంటూ వచ్చేశాను. వీలైనంత వరకు నేను ఫాలో చేయడం, తిరిగి ఇంటికి రావడం లేదా ఆఫీస్కి వెళ్ళడం, ఇదే జరిగేది. ఆఖరికి మానేశాను పూర్తిగా అన్నింటినీ. తీరా కారణమేంటి అని ఆలోచిస్తే నువ్వే అని అర్థమైంది అని సంజయ్ చెప్పి మైరా వైపు చూశాడు. అంటే వీడు బాగా డిప్రెషన్లో ఉన్న టైంలో నా వెంట పడ్డాడు.
ఆల్రెడీ నా గురించి తెలుసు కాబట్టి, తెలిసిన పిల్లని కాబట్టి అనుకోకుండా ఫాలో చేయడం మొదలుపెట్టినట్టున్నాడు. కానీ పెళ్ళెందుకు అలా చేసుకున్నాడు అని సంజయ్ వైపు చూసి, మరి బెదిరించి పెళ్లి చేసుకున్నావు అని మైరా అడిగింది. హలో, అడిగిన దానికి సమాధానం చెప్పాను, అయిపోయింది. అంతే అంతే, ఇంకేం అడక్కు నన్ను అని సంజయ్ అన్నాడు. మైరా బలంగా ఊపిరి తీసుకొని వదిలి, సరే మామయ్యకు ట్రీట్మెంట్ అయ్యాక తీసుకొని ఇంటికి వెళ్ళు, నేను ఇటు నుండి క్యాబ్ బుక్ చేసుకుంటాను అని చెప్పింది. ఇంటికి రావచ్చు కదా అని సంజయ్ మరోసారి అడిగాడు. 4 రోజులు పుట్టింట్లో ఉండాలి అనుకున్నాను, దాన్ని 2 రోజులు చేశావు. పైగా పొద్దున వెళ్ళాను, మధ్యాహ్నం క్యారేజ్ అంటూ పిలిపించావు. ఇప్పుడు టైం దాదాపు 5 అవుతుంది. పుట్టింట్లో ఎక్కడున్నాను నేను, అసలు ఉండనిస్తున్నావా అని మైరా అంటూ ఉంటే సంజయ్ తన చేతిని పట్టుకొని, ప్లీజ్, నాకు ఒంటరిగా ఉండాలంటే చాలా భయం, ఉండలేను, ఉంటే ఏదో అయిపోతుంది. పెళ్ళయ్యాక నువ్వు సపరేట్ రూమ్లో ఉన్నావు కదా, అప్పుడు నేనే ఫస్ట్ నైట్ జరగాలని చాలా తొందరపడ్డాను. ఎందుకంటే ఆ రీజన్తోనూ నా రూమ్లోకి వస్తావు, ఇక అక్కడే ఉండిపోతావు అని. ప్లీజ్ మైరా, నేను నచ్చకపోతే ఓకే, నేను నిన్ను పెద్దగా డిస్టర్బ్ చేయను, కానీ తిరిగి వచ్చేయి, లేదా నేనైనా నీ దగ్గరికి వస్తాను అని సంజయ్ అడిగాడు. అడుగుతున్నప్పుడు ఆ కళ్ళల్లో ఏదో దిగులు, బాధ, ఏదో భయం అన్నీ కనిపించటంతో మైరాకి ఏం చెప్పాలో అర్థం కాక 2 నిమిషాల పాటు మౌనంగా ఉండి, సంజు, ఈ ఒక్కరోజు నన్ను ఒంటరిగా ఉండనివ్వు, నేను రేపు ఇంటికి వచ్చేస్తాను అని మైరా చాలా స్ట్రాంగ్గా చెప్పడంతో, నిజంగానా, ఎదురు చూస్తూ ఉంటాను, రేపు మార్నింగ్ నేను ఇంటికి వస్తాను, నేను పిక్ చేసుకుంటాను అని సంజయ్ చెప్పాడు. నేనే వస్తాను, ప్రామిస్, నేను అబద్ధం చెప్పను అని మైరా అనడంతో, అలాగే, నమ్ముతాను అని సంజయ్ అన్నాడు. ఇక మైరా దాదాపు అరగంట పాటు అలా ఆలోచిస్తూనే కూర్చుంది. రాజ్కుమార్ ట్రీట్మెంట్ అవ్వడంతో హాస్పిటల్ నుండి బయటికి వచ్చాక, మామయ్య, నేను బయలుదేరుతున్నాను, రేపు వచ్చేస్తాను అని చిన్నపాటి నవ్వుతో చెప్పడంతో రాజ్కుమార్ కూడా చిన్నగా నవ్వి, జాగ్రత్తమ్మా అని అన్నాడు. మైరా ఏం చెప్పకుండా సంజయ్ వైపు చూడ్డంతో సంజయ్ చిన్న స్మైల్తో, జాగ్రత్త అని అన్నాడు. మైరా ఇద్దరినీ పంపించి అక్కడి నుండి క్యాబ్ బుక్ చేసుకొని జగన్నాథం ఇంటికి బయలుదేరింది. దారి మొత్తం సంజయ్ తనతో ప్రేమగా మాట్లాడటం, తనని ఆరాధనగా చూడడం, అన్ని నెలలుగా తన వెంట తిరగడం, పైగా తనకున్న హ్యాబిట్స్ని కేవలం తన కారణంగా పూర్తిగా వదిలేయడం అంటే తనని ప్రేమించాడా, మరి పెళ్ళెందుకు అలా చేసుకున్నాడు అన్న ఆలోచన రాగానే సంజయ్ కళ్ళ మీద తన ఆలోచన ఆగి, తనని చూసే ఆ చూపుల్లో ఎప్పుడూ ఏ చెడు దృష్టి లేదు, ఎప్పుడూ ప్రేమగానే ఉంటాయి, మరి ఏంటి నా జీవితం ఇలా తగలబడింది అని అనుకుంటూ ఉండగానే ఇంటికి చేరుకుంది. మైరా క్యాబ్ దిగి ఇంట్లోకి వెళ్ళి హాల్లో చూడగా జగన్నాథం టీవీ చూస్తూ కనిపించటంతో, అంకుల్ అని పిలిచింది. జగన్నాథం తిరిగి చూసి, ఏంట్రా ఈ టైంలో వచ్చావు, రారా అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచాడు. కీర్తన రూమ్లో ఉన్న ప్రియాంక కూడా బయటికి వచ్చి మైరాని చూసి, హాయ్, ఏంటి ఈ టైంలో వచ్చావు అంటూ నవ్వుతూ పలకరించింది. ఏం లేదు, మిమ్మల్ని చూడాలి అనిపించింది, వచ్చేశాను అని మైరా కూర్చుంది. మైరా మొహం ముభావంగా ఉండటంతో జగన్నాథంకు అర్థం కాక, మైరా, ఏం జరిగింది, ఎందుకు మొహం అలా అదోలా ఉంది, కొంపతీసి సంజయ్తో ఏమైనా గొడవ పడ్డావా అని అడిగాడు. ఏం లేదంకుల్, ఒక డెసిషన్ తీసుకున్నాను, నేను సంజుని వదిలేయాలి అనుకుంటున్నాను, డివోర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. నాకు తను అక్కర్లేదు, తన లైఫ్లో వేరే ఎవరో ఉన్నారు, అందుకే నాతో సరిగా ఉండట్లేదు. ఏ, తనకే మాత్రమే తన లైఫ్లో వేరే వాళ్ళు ఉంటారా, నేను అందంగా లేనా, ఆస్తిపాస్తులు లేవా, నేను కూడా మరో సంబంధం చూసి చక్కగా పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాను అని మైరా అనింది. జగన్నాథం ప్రియాంక వైపు చూసి, కీర్తన ఏం చేస్తుంది అని అడిగాడు. ఇప్పుడే టాబ్లెట్స్ ఇచ్చాను, ఇంజెక్షన్ కూడా ఇచ్చాను, నిద్రపోతుంది అని ప్రియాంక చెప్పడంతో, ఓకే, నువ్వు తన రూమ్లోకే వెళ్ళి డోర్ లాక్ చేసుకో, నేను పిలిచే వరకు డోర్ తీయొద్దు అని జగన్నాథం చెప్పడంతో ప్రియాంక ఇద్దరి వైపు చూసి తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయింది. జగన్నాథం లేచి మైరా పక్కకి వచ్చి కూర్చొని, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు, సంజయ్ చాలా మంచివాడని నువ్వే అన్నావుగా, తనని ప్రేమిస్తున్నానని కూడా చెప్పావుగా, మొన్న ఈ మధ్య చాలా సంతోషంగా ఉన్నావు కదా, మరి ఇప్పుడు సడన్గా ఏమైంది, ఏమైనా తప్పుగా మాట్లాడా, అయినా తన జీవితంలో ఎవరో ఉండడం ఏంటి అని జగన్నాథం అడిగాడు. లేదంకుల్, ఉన్నారు అని మైరా అనింది. లేదమ్మా, అలాంటిదేం లేదు, నువ్వు పొరపాటు పడుతున్నావు అని జగన్నాథం అన్నాడు. అవునా,
మరి మీకు ఎలా తెలుసు ఆ విషయం అని మైరా అడిగింది. అంటే ఊహించి చెప్తున్నాను, నువ్వేగా చాలా మంచివాడు అని ఇదివరకు చెప్పావు అని జగన్నాథం తడబడిపోతూ అన్నాడు. మరి అదే నేను ఇప్పుడు సంజు చెడ్డవాడు అంటున్నాను కదా, అప్పుడు ఇది కూడా నమ్మండి అని మైరా మరింత గట్టిగా అనింది. నేను నమ్మను, సంజు చాలా మంచివాడు, నువ్వు ఊహించలేనంత మంచివాడు అని జగన్నాథం అన్నాడు. ఇంత పొగిడే మీరు మిగిలింది కూడా చెప్తే బాగుంటుంది అని మైరా అనింది. మైరా గొంతులో మార్పు తెలియడంతో జగన్నాథం ఆశ్చర్యంగా చూశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. తిట్టుకుంటున్నారు కదా, తిట్టుకోండి, బాగా తిట్టుకోండి. మధ్యాహ్నం అప్డేట్ ఇస్తానని చెప్పాను కదా, సో ఇచ్చే తీరుతాను. బాహుబలి సినిమాలో శివగామి టైప్ అనమాట, నా మాటే శాసనం. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించింది? సంజయ్ అబద్ధాలు చెప్తున్నాడు కదా, కొన్ని దాచేస్తున్నాడు కదా, సో అవి ఫర్దర్గా తెలుసుకుందాం. ఇకపోతే సంజయ్ మైరాని ఏమన్నాడు? క్వశ్చన్ బ్యాంక్ అన్నాడు. ఆ మాటని మైరా సార్థకత చేసుకుంటుంది. కొద్ది రోజులు పోయాక సంజయ్తో పాటు మీరు కూడా అంటారు, అబ్బాయి మైరా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుందిరా బాబు అనిపిస్తుంది మీకు. బట్ అన్నీ వర్తబుల్ అనమాట. ఇకపోతే గతం స్టార్ట్ అవుతుంది. ఇక రాబోయే 3 parts వరకు చాలా ఎమోషనల్ ట్రాక్ ఉండబోతుంది. కీ స్టోరీ ఇక్కడే ఉందన్నమాట. కీ పాయింట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సంజయ్ పెయిన్ ఏంటో మీకు తెలుస్తుంది. ఇకపోతే టిష్యూలు కర్చీఫ్లు సరిపోవు, టవల్ పక్కన పెట్టుకోండి. ఇంట్రెస్టింగ్గా చదువుతారు, ఎమోషనల్గా ఫీల్ అవుతారు, బాధపడతారు. ఒక అరగంట పాటు స్టోరీ చదివాక అందులోనే ఉండిపోతారు. ఆ తర్వాత అనవసరంగా విన్నాను, ఇంత పెయిన్ నేను కూడా తీసుకోవాలా అనుకుంటారు. మీరందరూ సంజుతో ఈక్వల్ అవుతారు. ఐ థింక్ ఇదంతా రియల్గా జరుగుతుంది. చూద్దాం, మీ ఎమోషన్స్ని కమెంట్ చేస్తారుగా, అప్పుడు తెలుస్తుంది నాకు. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చాలా మంచిగా అనిపించాయి. ప్రతి ఒక్కరూ షేర్ చేసుకున్నారు ప్రతి మూమెంట్ని. అంటే నేను ప్రేమ పరిచయంకి మైరా స్టోరీకి కంపారిజన్ అడిగాను కదా, మీకు ఎలా అనిపిస్తుందని అందరూ షేర్ చేసుకున్నారు. బట్ మీరు షేర్ చేసుకున్నారు, బాగుంది. నా ఒపీనియన్ తప్పంటారేంటి మీరు? అది నా ఒపీనియన్, నేను మీ ఒపీనియన్ అడిగాను, మీరు చెప్పారు, అలానే నాది కూడా నేను చెప్తున్నాను, కాదు అంటారే. ఇకపోతే నా దృష్టిలో నాకు పల్లవి అల్లరి చేసేది అండ్ ఫ్యామిలీని ఒకటి చేసింది. కానీ ఇక్కడ మైరా తను స్ట్రగుల్ అవుతూ సంజయ్ని నార్మల్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని. ఎందుకంటే అక్కడ చైతుకి చారు మాత్రమే చనిపోయింది కాబట్టి బయటికి తీసుకురావడానికి కేవలం ప్రేమ ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ సంజుని బయటికి తీసుకురావాలంటే ఓన్లీ ప్రేమ సరిపోదు, విపరీతమైన ఓపిక కావాలి. అది ఏంటో మీకు ఫర్దర్గా ఈ గతం వింటే మీకు తెలిసిపోతుంది. సో నాకు పల్లవి కన్నా మైరానే ఇష్టం, ఇక సంజు కన్నా చైతు ఇష్టం. చైతు ప్రేమ అదొక అనంతంలే, అది ఫీల్ అయితేనే తెలుస్తుంది అనమాట. సో నాకు చైతు అంటే చాలా ఇష్టం. ఆ ప్లేస్ని మాత్రం ఎవరు రీప్లేస్ చేయలేరు. కానీ సంజు ఆ రీచ్కి వచ్చేస్తాడు అనిపిస్తుంది, అంత దగ్గరలో ఉన్నాడు. పల్లవి మైరా ఈక్వలే, కానీ మైరానే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం ఫ్రాంక్గా చెప్పాలి అంటే, ఇప్పటివరకు అయిన స్టోరీ ప్రకారం అయితే. సో కంపేర్ చేసుకుంటాను నేను ప్రతిదీ. సో కంపేర్ చేస్తే ఇకపోతే స్టోరీ మొత్తం మీద చెప్పారు కాబట్టి, మీరు ఒక ఆ స్టోరీ పూర్తయింది, ఫస్ట్ స్టోరీ కాబట్టి, నన్ను ఇష్టపడ్డం మొదలు పెట్టారు కాబట్టి ఎలా అయినా దానికి ఒక ప్లేస్ అంటూ ఉండిపోతుంది. సో ఇది కూడా పూర్తయ్యేటప్పటికీ మీకు ఈక్వల్ ప్లేస్ ఇస్తుంది, నేను డ్యామ్ ష్యూర్గా చెప్తాను. అదనమాట ముచ్చట. ఇక ఒక కమెంట్ నాకు బాగా నచ్చింది. నాతో నేను ఉండిపో స్టోరీలో హీరోతో పాటు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇక్కడ విలన్కి కూడా ఉంది, చాలా మజా వస్తుంది చదువుతుంటే అన్నారు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు ఏమంటారు దాన్ని, ఎనిమి, తెలుగులో రావట్లేదు, ప్రత్యర్థి అంటారు కదా, ఈక్వల్గా ఉండాలి, అప్పుడే స్టోరీకి హైప్ వస్తుంది. ఇప్పుడు బాహుబలి సినిమాలో చూస్తే ప్రభాస్కి ఈక్వల్గా రాణా క్యారెక్టర్ ఉంటుందన్నమాట, బ్యాలెన్స్గా ఉంటుంది. మనం ఎవరా అని పోటాపోటీగా చూస్తూ ఉంటాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా చూద్దాం. మొత్తానికి రంజిత్ని ఎలా దేవ్ దాటుకుంటాడో చూద్దాము, అదనమాట విషయం. ఇక అంతే ముచ్చట్లు, మనం మధ్యాహ్నం అప్డేట్లో కలుద్దాం, ఓకేనా? మధ్యాహ్నం అప్డేట్లో. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.